మంత్రశాస్త్రంలో రామమంత్రాన్ని ఎలా ఇచ్చారో చూడండి. శ్రీరామేతి పదం చోక్త్వా జయరామ పదం తతః. మంత్రాన్ని అలా చెప్తుందండి శాస్త్రం. నేరుగా మంత్రాన్ని ఇవ్వదు. మంత్రోద్ధారణకు ప్రక్రియ. నేరుగా మంత్రాలు పుస్తకాల్లో రాయరు, సీడీల్లో పాడరు, గురువు ఉపదేశిస్తాడు. పద్ధతి అది. ముందు శ్రీరామ అని, శ్రీరామ అన్నారా, రాసుకోవచ్చు, చెప్తున్నది. శ్రీరామేతి పదంచ ఉక్త్వా, శ్రీరామ అని పదమని, జయరామ పదం తదః, జయరామ అని తరువాత రాసి జయద్వయం వదేత్. జయద్వయం, రెండు జయులు పడుకో అన్నాడు. అన్న తర్వాత ఏం చేయాలి? రామేతి మంత్రరాజకం, జయ జయ అని మళ్ళీ రామ పెట్టు అన్నాడు ఇక్కడ. అప్పుడు త్రయోదశార్ణ మంత్రము అంటారు దీన్ని అన్నాడు. త్రయోదశార్ణ మంత్రేతి, 13 అక్షరాల మహామంత్రం అవుతుందయ్యా అన్నాడు. శ్రీరామ రాశారు కదా, తర్వాత జయరామ పెట్టండి, తర్వాత 2 మార్లు జయ, తర్వాత రామ పెట్టండి. ఏమైంది? శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మహామంత్రం అండి. మళ్ళీ ఇదే మంత్రం హనుమంతునికి కూడా అనుసంధానించడం హనుమన్ మంత్రశాస్త్రంలో కనపడుతుంది. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంతే. హనుమంతుడు అంటే రాముడికి ఇష్టం, రాముడు అంటే హనుమంతుడికి ఇష్టం కనుక ఇద్దరి కోసం 2 చేసుకోవచ్చు మనం. ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 13 అక్షరాల మహామంత్రం జయమంత్రం. ఇది జపించిన వారికి జయం కలుగుతుంది. ఎందుకంటే రామతత్వం జయం, అందుకు రాముడిని ఆరాధించిన వారికి జయం కలుగుతుంది. హనుమంతుడు సుందరకాండలో రామతత్వాన్ని బాహాటంగా ప్రకటిస్తాడు రాక్షస సంహారం చేసే ముందు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహర్త పాదపైచ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిష్టాం సర్వరక్షసాం. దీన్ని జయమంత్రం అంటారు, జయఘోష అంటారు. ఇందులో మొట్టమొదటి మాట ఏమన్నాడు? జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల. ఇక్కడ రాముడు జయించుచున్నాడు అన్నారు. అది రామాయణ పారాయణ చేసేటప్పుడు శ్రద్ధగా ఒక మంత్రాన్ని ముందు చదువుతారండి. ఈ ధ్యాన శ్లోకాన్ని ఋషులు రాశారు. ఆ శ్లోకం ఒక్కసారి చెప్పుకుంటే అందరికీ కూడా దాని అనుగ్రహం లభిస్తుందని. జయతి రఘువంశ తిలకః కౌసల్యా హృదయనందనో రామః దశవదన నిధనకారి దాశరథి పుండరీకాక్ష. ఈ శ్లోకం చదువుతారు. ఇందులో జయతి రఘువంశ తిలకః అని ప్రారంభించారు. సరిగ్గా హనుమంతుడు కూడా జయతి అన్నాడు. ఈ జయ శబ్దానికి ఉన్న విశేషం చూద్దాం. జయతి అన్నాడు కానీ జయత్తు అనలేదు. సంస్కృతంలో జయత్తు అంటే జయము కలుగుగాక, జయమగుగాక. ఇట్స్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్, అంటే ఇప్పుడు లేదు రేపు వస్తుందని. కానీ రాముడు జయత్తు కాదు, జయతి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. జయతి అంటే కంటిన్యూటీ, ప్రజెంట్ యొక్క కంటిన్యూటీ. కనుక జయతి అంటే రామునికి ఎప్పుడు జయమే, జయించుతూనే ఉన్నాడు అని. సూర్యుడు ఒకరోజు ప్రకాశించి ఒకరోజు ప్రకాశించకుండా ఉంటాడా? ఆయన స్వరూపమే ప్రకాశం. రాముడు అంటేనే జయం, జయమే రాముడు. అందుకే తమిళనాడులో మన శ్రీరామకోటి రాసినట్లుగా శ్రీరామ జయం శ్రీరామ జయం అని రాస్తుంటారండి. మీరు పరిశీలించాలో లేదో. శ్రీరామ జయం, రాముడు అంటేనే జయతత్వము, జయతత్వము. హనుమంతుడు అక్కడ ప్రకటించాడు రాముడికి ఎప్పుడూ జయమే. ఆయన కొత్తగా జయము కలుగు గాక కాదు, ఆయన ఉన్నాడంటే జయం. అది విష్ణు జిష్ణు అంటారు ఆయన. జిష్ణు అంటే జయశీలత్వాత్ జిష్ణు అని అర్థం. ఇక్కడ జయం ఆయన స్వభావం, శీలం అంటే స్వభావం. సూర్యుడికి వెలుగు ఎంత స్వభావమో, మంచుకు చల్లదనం ఎలా స్వభావమో, పటిక బెల్లానికి తీపి ఎలా స్వభావమో, రామునికి జయం అలాగా అన్నాడు ఇక్కడ. కనుక అలాంటి రాముడిని ఎవరు పట్టుకుంటాడో వాడికి జయమే, వాడికి అపజయం లేదండి. మంత్రశాస్త్రంలో రామమంత్రాన్ని ఎలా ఇచ్చారో చూడండి. శ్రీరామేతి పదం చోక్త్వా జయరామ పదం తతః. మంత్రాన్ని అలా చెప్తుందండి శాస్త్రం. నేరుగా మంత్రాన్ని ఇవ్వదు. మంత్రోద్ధారణకు ప్రక్రియ. నేరుగా మంత్రాలు